రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి, రాహుల్ గాంధీ లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత. ఇద్దరివి బాధ్యతాయుతమైన భూమికలే. అయినా వారికి ఆ సోయి లేదు. బాధ్యత గల నాయకులమన్న స్పృహ లేదు. ఏది మాట్లాడాలో ఏది మాట్లాడొద్దో తెలియనంత అమాయకత్వం ఇద్దరిది. అందుకే వాళ్ళ పరువు వాళ్లే తీసుకుంటున్నారు, నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నారు. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే, నిన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మన దేశంపై 25% సుంకాలు విధించాడు. బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నేతగా రాహుల్ ఏం మాట్లాడారంటే, ఇండియన్ ఎకానమీ డెడ్ ఎకానమీగా మారిందని కామెంట్ చేశారు. మన మనిషి కాదు, మన లెక్క కాదు, ఎవరో మన ఆర్థిక వ్యవస్థను కించపరిచేలా మాట్లాడుతుంటే నోటికి తాళం వేయకుండా అవును నిజమే అంటూ కామెంట్ చేయటం దారుణం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి మినహా ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలుసంటూ సెటైరిక్గా మాట్లాడటం మరో దారుణం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ నిజాన్ని చెప్పినందుకు సంతోషిస్తున్నామంటూ నిస్సిగ్గుగా మాట్లాడటం అత్యంత దారుణం. రేవంత్ కూడా సేమ్ టు సేమ్ నేనేం తక్కువ తినలేదని చాలా సందర్భాల్లో నోరు జారాడి గుంపు మేస్త్రి. కాకపోతే రాహుల్ దేశం పరువు తీస్తే రేవంత్ మన తెలంగాణ ఇజ్జత్ తీస్తున్నాడు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఏం మాట్లాడాలో తెలియకుండా నోటికి ఏదొస్తే అది మాట్లాడి దేశం ముందు మన పరువును గంగలో కలిపాడు. ఉద్యోగుల సమ్మె ప్రకటనతో ఆగమైన రేవంత్ మన రాష్ట్ర ఆర్థికంగా కుప్పకూలిపోయిందని ఒప్పుకుంటూ తెలంగాణ విశ్వసనీయతను దిగులుగా చిత్రీకరించాడు. హైదరాబాద్లో జరిగిన తెలంగాణ పోలీసు రియల్ హీరోస్ జీ అవార్డుల కార్యక్రమంలో మనకు ఎవరూ అప్పుగా డబ్బు ఇవ్వటం లేదని, ఒక్క పైసా కూడా ఇవ్వటం లేదంటూ చెప్పుకొచ్చాడు. నన్ను కోసుకొని తిన్నా ఇప్పుడు పైసలు లేవంటూ మన రాష్ట్ర పరువు ప్రతిష్టను దిగజార్చాడు. Trump is saying Indian economy is a dead economy. Yes, he's right. I mean, everybody knows this, except the Prime Minister and the Finance Minister. Everybody knows that the Indian economy is a dead economy. I'm glad that President Trump has stated a fact. Are you people not aware of this? आपको ये मालूम नहीं है कि इंडियन इकोनॉमी डेड इकोनॉमी है? कोई कंफ्यूजन है आप में? पूरी दुनिया जानती है कि इंडियन इकोनॉमी इज अ डेड इकोनॉमी और बीजेपी ने इकोनॉमी को खत्म कर दिया है. రాష్ట్రం ఆర్థికంగా బాగలేదు, అప్పు పుడతలేదు, అనా పైసా ఎవడు ఇస్తలేడు. ఎవరినైనా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను. ఎవడు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు, వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకపోతాడేమో అన్నట్టుగా ఆ పరిస్థితి ఉంది దేశం ముందల. అప్పు పుడితే నేను కూడా ఏదో ఒకటి చేసి తెచ్చిచ్చేటోను, అప్పు పుట్టట్లేదు, ఎవడు బజార్లో నమ్మడం లేదు.